డిసెంబర్ 31 రాత్రి నుండే మొదలైన నగర కోలాహలం సంక్రాంతి 3 రోజుల పాటు సాగింది. అపార్ట్మెంట్లో డీజే పాటల హోరు, ఖరీదైన విందులు, కొత్త బట్టల ఆర్భాటాల మధ్య 3 రోజులు గడిచిపోయాయి. ఆ అపార్ట్మెంట్లో 10వ అంతస్తు బాల్కనీలో రాఘవయ్య గారు కూర్చుని ఉన్నారు. పక్కనే ఉన్న టీ కప్పు చల్లారిపోయింది. ఆయన ఆకాశం వైపు చూస్తూ ఏదో ఆలోచనలో ఉన్నాడు. ఆయన కళ్ళల్లో పండగ ఉత్సాహం ఏ మాత్రం కనిపించడం లేదు, కానీ ఏదో కోల్పోయిన వెలితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే ఆయన మనవడు అభి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తాతయ్య, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? లోపల అందరూ పవన్ కళ్యాణ్ సినిమా చూస్తున్నారు, రా చూద్దాం. లేదులేరా మనవడా, నువ్వు వెళ్ళి చూడు. ఏమైంది తాతయ్య? ఈ పండుగ నీకు నచ్చలేదా? మమ్మీ ఎన్ని స్వీట్లు చేసింది, డాడీ కొత్త బట్టలు కూడా కొన్నారు. మనం అపార్ట్మెంట్ లో అందరితో కలిసి భోగి మంట కూడా వేసాం కదా, మరి ఎందుకు సాడ్ గా ఉన్నావు? ఇది అసలు పండగే కాదురా మనవడా. పండగ అంటే ఏంటో నేను చెప్తా విను. మనం ఇక్కడ భోగి మంట వేసాం కదా, దానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని, అదే మున్సిపాలిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకుని సిమెంట్ రోడ్డు పాడవకుండా దాని మీద ఇసుక పోసి భోగి మంట వేసాము. అదే నేను నీ వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నదో తెలుసా? పండగ అంటే 3 రోజుల ముందే బాబాయిలు, పిన్నిలు, అత్తలు, మామలు, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసేవాళ్ళు. పండగ సందడి 3 రోజుల ముందు నుంచే ప్రారంభమయ్యేది. ఇల్లంతా కోలాహలంగా ఉండేది. భోగి పండగ ముందు రోజు పిల్లలందరము కలిసి సైకిల్ తీసుకొని పొలంకు వెళ్ళి పొలంలో ఉన్న ఎండిపోయిన కొమ్మలన్నిటినీ వేరుకొని ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. అదే రోజు రాత్రి ఇల్లంతా వెతికి ఏ వస్తువులని పాడేయాలనుకుంటున్నామో ఆ వస్తువులని రేపు తెల్లారి కాల్చడానికి సిద్ధంగా ఉంచేవాళ్ళము. తెల్లవారుజామున 3 గంటలకే నాన్నవాళ్ళు లేచి మమ్మల్ని లేపేవాళ్ళు. పిల్లలందరూ అంత చలిలో కూడా లేచి అందరూ వెళ్ళి చాలా ఉల్లాసంగా మంట వేయడానికి వెళ్ళేవాళ్ళం. అంత చలిలో కూడా పిల్లలందరూ భోగి మంట చుట్టూ తిరుగుతూ కేరింతలు పెడుతూ చాలా అల్లరి చేసేవాళ్ళము. పెద్దలందరూ మమ్మల్ని చూస్తూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. నాకు ఇప్పటికీ ఒక విషయం గుర్తుందిరా మనవడా. మా నాన్నగారు, బాబాయిలు, మామలు అందరూ కలిసి ఇంట్లో ఉన్న పాత నాగలిని తీసుకువచ్చి మంటలో వేస్తూ ఇన్నాళ్ళు మాకు అన్నం పెట్టినందుకు ధన్యవాదాలు అని చెప్పి మంటలో వేసేవాళ్ళు. పిల్లలందరూ అదేంటి నాన్న ఇలా వేశారు అని అడిగితే అప్పుడు మా నాన్నగారు చెప్పేవారు, భోగి అంటే కేవలం పాత వస్తువుల్ని కాల్చడమే కాదు, మనలో ఉన్న అహంకారాన్ని, భయాన్ని ఆ అగ్నికి ఆహుతిచ్చి కొత్త ఆశలతో సంక్రాంతిని స్వాగతించడం అని చెప్పేవాళ్ళు. అలా కొంతసేపు భోగి మంట చుట్టూ పిల్లలందరూ కేరింతలు పెట్టుకుని ఆడుకున్న తర్వాత అదే మంటలోనే చల్లనీళ్ళను కాంచుకొని స్నానాలు చేసేవాళ్ళు. అదంతా అయిన తర్వాత అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు అందరూ కలిసి ముగ్గులు వేసేవాళ్ళు. అభి ఇదంతా చాలా ఆశ్చర్యంగా వింటున్నాడు. అంతలోనే వాళ్ళ బామ్మ కూడా అక్కడికి వచ్చింది. తాతయ్య, మరి అమ్మ వేసిన ముగ్గులు కూడా బాగున్నాయి కదా? బాగున్నాయిరా మనవడా. నాకు తెలిసినంతలో మీ బామ్మగాని ముగ్గేసిందంటే వీధంతా అక్కడే ఉండి ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. అంత బాగా వేస్తుంది ముగ్గులు. మీ బామ్మ చెప్తుంది విను. బామ్మ, నీకు ముగ్గులు వేయడం కూడా వచ్చా? వచ్చురా మనవడా. మీ అమ్మ వేసింది రంగుల ముగ్గు, కానీ మా ఊరి వాకిలిలో ఉండేది బియ్యపిండి ముగ్గు. ఆ తెల్లటి ముగ్గు మీద గొబ్బెమ్మలు పెట్టి వాటిపై గుమ్మడి పూలు పెడితే అది ఒక కళాఖండంలా ఉండేది. ఆ ముగ్గుల వెనక ఒక గొప్ప రహస్యం ఉండేదిరా. బియ్యపిండితో ముగ్గులు వేస్తే చీమలు, చిన్న చిన్న పురుగులు ఆ పిండిని తిని కడుపు నింపుకుంటాయి. అంటే పండుగ రోజు మనతో పాటు ఆ మూగజీవాలకు కూడా అన్నదానం చేయడం మన ఆచారం. అదే ఇక్కడ మనం కెమికల్ రంగులు వేస్తున్నాం కదా. అవును బామ్మ, నిజమే. హరిలో రంగ హరి అనుకుంటూ వేకువజామున ఆ శబ్దం వింటే దేవతలే భూమి మీదకొచ్చారా అనిపించేదిరా. హరిదాసు తన నెత్తి మీద అక్షయ పాత్ర పెట్టుకొని భగవంతుని నామం పాడుతూ వస్తుంటే మా అమ్మ కొత్త బియ్యం తీసి ఆయన పాత్రలో పోసేది. ఆయన ఇచ్చే ఆశీర్వాదం మాకు ఏడాది పొడవునా ధైర్యాన్నిచ్చేది. ఇక గంగిరెద్దులు వాడొచ్చి సన్నాయి ఊతుంటే ఆ ఎద్దును చూసి మేం పొందే ఆనందం ఈ రోజు మీ వీడియో గేమ్స్ లో దొరకదురా అభి. అవునా బామ్మ? ఇందాక టీవీలో కోడి పందాలు అని అంటుంటే విన్నాను, అది హింస కదా బామ్మ? అవునరా నాన్న, నువ్వు అన్నది నిజమేరా. కానీ అప్పట్లో సంక్రాంతి అంటే ఈ ఆటలన్నిటికీ ఒక ప్రాధాన్యత ఉండేది. నా దగ్గర
ఒక బంగారు కోడి ఉండేది. ఆ కోడిని నేను చాలా భద్రంగా చూసుకునేవాడిని. కానీ నాన్న వాళ్ళు ఆ కోడికి శిక్షణ ఇచ్చి దాన్ని కోడి పందానికి తీసుకెళ్లేవాళ్ళు. ఆ కోడికి పందెంలో దెబ్బ తగిలితే నేను ఎంత బాధపడేవాడినో, అదే అది కానీ గెలిచిందంటే నాన్న వాళ్ళు అంత గర్వపడేవాళ్ళు. ఇదంతా జరుగుతూ ఉండగా పండగ చివరి రోజు వస్తుంది. అదేరా కనుమ. అదే ఈ రోజైతే నువ్వు సినిమా చూద్దాం రండి అని పిలుస్తున్నావు. కానీ అప్పట్లో ఈ 3వ రోజు వచ్చిందంటే పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఉండేవాళ్ళం. పిల్లలే కాదు, పెద్దలు ఇంకా ఉత్సాహంగా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో మా ఇంట్లో ఆవులు, ఎద్దులు ఉండేవి. అవి వ్యవసాయానికి, ఇంటి పనులకు ఉపయోగపడేవి. మాకు తెల్లవారుజామున ఆవుల్ని, ఎద్దుల్ని చెరువు గట్టుకు తీసుకెళ్లి స్నానం చేపించి ఇంటికి తీసుకువచ్చి అలంకరించి పూలమాల వేసి పూజ చేసేవాళ్ళము. పూజ అంతా అయిపోయిన తర్వాతేరా అసలైన పండగ మొదలవుతుంది కుర్రవాళ్ళకందరికీ. నాకు ఇప్పటికీ గుర్తుందిరా మనవడా, మన ఇంట్లో భీముడు అని చెప్పి ఒక ఎద్దుండేది. మన భీముడిని పట్టడానికి 7 ఊర్లు మగవాళ్ళు వచ్చినా కూడా దాన్ని ఆపలేర్రా. పూజ అంతా అయిన తర్వాత మన భీముడి తలకి ఒక బహుమతిని కట్టి దాన్ని పట్టుకున్న వాడికే ఆ బహుమతి అని చెప్పి వదిలేవాళ్ళము. ఆ బహుమతిని తీసుకోవడానికి పక్క ఊర్ల నుంచి ఎంతమంది వచ్చారో తెలుసా అప్పట్లో. అయినా కూడా ఒక్కరు కూడా దాన్ని పట్టలేదురా దాన్ని అసలు. అలా అయిపోయేదిరా అభి సంక్రాంతి అంతా. అది అయిపోయిన తర్వాత మరుసటి రోజు బాబాయిలు, పిన్నెలు, అత్తలు అందరూ వాళ్ళ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయేవారు. రేపు అంతే కదా, మన ఇక్కడ కూడా సంక్రాంతి అయిపోయింది. రేపు నువ్వు స్కూల్కి వెళ్ళాలి, మీ నాన్నేమో ఆఫీస్కి వెళ్ళాలి. చాలా ఆలస్యమైనట్టుందిగా, మరి వెళ్ళి పడుకో ఇంక నువ్వు అని తాతయ్య చెప్పగా అభి అక్కడే నిలబడిపోయాడు. తాతయ్య చెప్పిన ఊరి జ్ఞాపకాలు, ఆ పశువుల పండుగ గురించి వింటుంటే అభికి ఏదో తెలియని అద్భుత భావం కలిగింది. అభి పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి, నాన్న, మనం దగ్గరలో వచ్చే ఉగాది పండక్కి ఊరికి వెళ్దామా? ఊరికా? ఎందుకురా? అవును నాన్న, తాతయ్య ఇందాక ఊర్లో పండుగ ఎలా జరుపుకుంటారో నా కళ్ళకు కట్టినట్టు చూపించారు. నాన్న, ఇక నుంచి మనం ఒక నిర్ణయం తీసుకుందామా? ఏ పండుగ వచ్చినా మనం ఊరెళ్ళి జరుపుకుందాం నాన్న. ఈ మాటలు విన్న అభి తండ్రికి ఒక నిమిషం మాట రాలేదు. తన చిన్నప్పటి రోజులన్నీ తనకు గుర్తొచ్చాయి. క్షమించండి నాన్న, పండుగ అంటే ఖరీదైన గిఫ్ట్స్ అనుకున్నాను తప్ప సంతోషంగా ఉండటం అని నా కొడుకు నాకు నేర్పాడు. అభి చెప్పింది నిజం. ఇక నుంచి మనం పండుగలన్నీ మన ఊర్లోనే జరుపుకుందాం అని చెప్పగా అందరూ చాలా సంతోషించారు. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు వీలైనట్లయితే మీ ఊరెళ్ళి జరుపుకోండి పండుగని. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.